హాయ్ ఎవ్రీవన్, ఇంకొక సూపర్ ఫుడ్తో వచ్చానమాట మీ ముందుకి. సో అది వచ్చేసి న్యూట్రిషన్స్ లడ్డు. చాలా బెనిఫిట్స్ అండి, అన్ని ఏజ్ల వాళ్ళు తీసుకోవచ్చు. చూడండి, సేమ్ క్వాంటిటీ బెల్లం, నువ్వులు, అన్ని జీడిపప్పులు లైక్ జీడిపప్పు, కిష్మిష్, ఇంకోటి బాదం పప్పు, అవన్నీ. ఇది వచ్చేసి కొబ్బరి పొడి, పల్లీలు, అండ్ ఇది వచ్చేసి ఇంకోటి మన ఇది అందరికీ తెలుసు ఫ్లాక్ షీట్స్. ఇట్స్ వెరీ వెరీ గుడ్. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీంట్లో. సో అందుకనే అంటున్నా, ఫ్రమ్ 2 to టిల్ ఎవరైనా ఫ్రమ్ ఏజ్ 2 to అందరూ తినొచ్చండి. అంత రిచ్ ఫుడ్ దీంట్లో. ఐరన్, కాల్షియం, ఇంకోటి ఏంటంటే B12 అన్నీ ఉన్న ఫుడ్ అనమాట. ఇది సూపర్ హెల్దీ. హెయిర్ లాస్కి కానీ, స్కిన్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి కానీ, పీసీఓడి కానీ. ఎందుకంటే బెల్లం నువ్వుల లడ్డు మనం సపరేట్గా తింటాం, బెల్లం పల్లీల లడ్డు సపరేట్గా తింటాం. దాంట్లో మనం యాడ్ చేసింది ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ ఇస్ వెరీ గుడ్ ఫర్ సూపర్ ఫుడ్ ఫర్ గర్ల్స్ అనమాట. ఎవరైతే మన చిన్నపిల్లల నుంచి కూడా మనం ఈ ఫుడ్ ఇవ్వచ్చు. సో వీటన్నిటిని ఫస్ట్ నేను డ్రై రోస్ట్ చేసుకుంటాను. సో దీంట్లో ఏంటంటే చాలామంది వైట్ షుగర్ కూడా వేస్తారు, బట్ నేను ఎప్పుడు జాగ్రీనే వేస్తాను అనమాట. అన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని. మీరు చెప్పండి, మీరు 2 years నుంచి 2 years చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళకు ఏదైనా లడ్డు ఉన్నాయా అంటే సజెస్ట్ చేయండి. ఎందుకంటే మా బాబు గ్రోయింగ్ స్టేజ్ కదా. సో అందుకని నేను ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ చేస్తాను అనమాట. ఏదైతే సూపర్ ఫుడ్ ఉంటుందో దాంతో అన్నీ కలిపి చేస్తాను. అదే నేను కొంతమంది డ్రై ఫ్రూట్స్ ఉట్టిగా ఇచ్చేస్తారు తినమని. కొంతమంది పిల్లలకి నచ్చదు, కొంతమంది పిల్లలకి నచ్చుతుంది. మా బాబుకు లడ్డు అంటే పిచ్చండి. ఆ లడ్డులో మీరు ఏమైనా చేసి మిక్స్ చేసి ఇవ్వండి, తింటాడు. అది ఎంత చేదు ఉండండి, ఏదైనా కానివ్వండి, లడ్డు అంటే వాడికి ఇష్టం. సో అదే నేను నార్మల్గా ఇచ్చాను అనుకోండి, వాడు నోట్లో కూడా పెట్టడు. అంతేందుకు కిస్మిస్ కానీ, ఏ కిస్మిస్ అయినా సరే మీరు నార్మల్గా వేయండి, వాడు తినడు. అదే దాన్ని లడ్డూలో కానీ కీర్లో కానీ వేసి తినిపించండి, తింటాడు. చాలామంది పిల్లలకి ఇష్టం ఉండదు, ఎందుకంటే అది నోట్లో పెద్దగా దానలాగా ఉంటుంది కదా, అందుకని వాళ్ళకి నచ్చదు. కొంతమందికి నచ్చుతుంది. సో స్పెషల్లీ యంగ్ ఏజ్ ఉన్న ఆడపిల్లలు ఈ లడ్డు తింటే చాలా చాలా మంచిదండి. ఎవరైతే బిట్వీన్ 18 to 30 ఉంటారో వాళ్ళకి కొంచెం పీరియడ్స్లో పెయిన్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఇంకా చాలా మంచిదండి లడ్డు. ఎస్పెషల్లీ ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట ఇది. మీరు మనది నువ్వుల లడ్డూలు మనం చిన్నప్పటి నుంచి మేము కాదండి, మన తాత ముత్తాతలకు అప్పటి నుంచి తింటున్నాం మనం ఈ లడ్డు. పల్లీల లడ్డు ఇంట్లో చేసుకొని, మన చిన్నప్పుడైతే మనం స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ బ్యాగ్ అక్కడ పెట్టి అమ్మమ్మలో తాతయ్యలు ఇచ్చేది ఇదే, అమ్మ లడ్డు తినరా అని. అంత బాగుంటుందండి. సో ఇప్పట్లో అందరూ బిజీ అయిపోయి ఎవరికి చేసేది లేక బయట నుంచి కొనుక్కొని తింటున్నాం, కానీ మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ చాలా బాగుంటుంది. అందులో ఒకటి ఇది సూపర్ హెల్దీ ఫుడ్. మనం పల్లి పట్టి తింటామని మనం ఇంట్లో చేసుకోవచ్చు, చాలా హెల్దీగా ఉంటాయి. సో ఇది మా బాబుకి ఇస్తున్నాను అండి. చూడండి, ఇంత పెద్ద జార్ తీసుకున్నాను, అన్ని డ్రై రోస్ట్ అయిపోయినాయి. సో ఇది వచ్చేసి కొంచెం వేడి తగ్గాక మనం దీన్ని వేసుకుందాం, ఎందుకంటే దీంట్లో న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి. మనం ఏ ఆయిల్ వేయకుండా చేసే లడ్డు ఇది. ఈవెన్ గీ ఆల్సో నాట్ రిక్వైర్డ్. మనం గీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు దీంట్లో. కాకపోతే ఏంటంటే గీ హెల్దీ ఫ్యాట్ కదా. సో అందుకని మనం లడ్డు చేసే ముందు 1 స్పూన్ వేసినా పర్వాలేదు, లేకపోతే 2 స్పూన్లు వేసినా పర్వాలేదు. చాలా హెల్దీ ఫ్యాట్ ఉంటుంది. చిన్నపిల్లలకి ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ గీ వేయండి. ఒకవేళ లేదు అంటే వదిలేసేయండి, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ న్యాచురల్ ఆయిల్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్లీ లడ్డు అయిపోతుంది. సో నేను 250 grams బెల్లం తీసుకున్నాను. సో దాంట్లోనే చూడండి అన్నీ కలిపి మిక్స్ చేశాను. ఇది కొంచెంగా వేసి మిక్స్ చేశాను. అన్నీ ఒకసారి వేస్తే అది ప్రాపర్గా మిక్సీ కాదు. సో అందుకని హాఫ్ కలిపి వేసాను అనమాట. చూసారా ఎంత మెత్తగా మిక్సీ అయిందో. సో బెల్లం వేసిన తర్వాత ఆటోమేటికల్లీ అది మిక్స్ అయిపోయి మీరు బెల్లం వాటరీ న్యాచురల్ ఆయిల్స్తో కలిస్తే
ఆటోమేటికలీ అది ఉండలవ్వడానికి ప్రాపర్గా స్ట్రక్చర్గా వస్తుందన్నమాట. సో ఇలా మనం 3 రౌండ్స్, నేను 3 రౌండ్స్ వేసాను. మీరు తక్కువ క్వాంటిటీ తీసుకుంటే అది మీకు తెలుసు మీరు ఎన్ని రౌండ్లు వేయాలో. నేను చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి 3 రౌండ్స్ వేసాను అనమాట. చూసారా మొత్తం ఇంత వచ్చిందండి. మ్యాక్సిమం ఒక 20 లడ్డూస్ వస్తాయి దీంట్లో, 20-30 మీ క్వాంటిటీని బట్టి. చిన్నగా చేయాలంటే చిన్నగా చేయొచ్చు, పెద్దగా చేయాలంటే పెద్దగా చేయొచ్చు. చూసారా దీంట్లో ఏం వేయకుండానే ఒక లడ్డు అయిపోయింది. సో మీరు కావాలనుకుంటే సినమన్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఇంకొకటి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకంటే నాకు కొంచెం ఆ ఫ్లేవరు నచ్చుతుంది, బట్ మా బాబుకి ఎప్పుడు వేయలేదు. ఒకవేళ వేస్తే తింటాడో తినడో అనేసి ఆ 2 వేయలే, బట్ దట్ ఈస్ ఆల్సో టూ హెల్దీ. సో చలో అండి మనం స్టార్ట్ చేద్దాం లడ్డు చేయడం. మీరు ఎలాంటి సైజ్ అంటే మీరు అలా సైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను చిన్న సైజ్ చేస్తాను, దాన్ని బట్టి నాకు క్వాంటిటీ తెలుస్తుంది ఎంత ఉంది అంటే. నేను ఎక్కువగా స్టోర్ చేయనండి, మేబీ మ్యాక్సిమం ఒక 15 డేస్ వరకు స్టోర్ చేస్తాను లడ్డుని. ఎందుకంటే మనం ఇంట్లో చేస్తాం కదా, కొంతమంది 20 డేస్, కొంతమంది 1 మంత్. 20 డేస్ ఈజ్ ఆల్సో నార్మల్. కొంతమంది 1 మంత్ ఇలా స్టోర్ చేస్తారు, బట్ అవసరం లేదండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకుని తింటే చాలా 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 హెల్దీ. సో ఇలా 2 చేశానండి. మా వాడు అప్పటికి అడుగుతున్నాడు లడ్డు 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 అని. సో వాడికి ఒకటి ఇచ్చాను. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇంత చిన్న లడ్డూలు చేస్తే చాలా వస్తాయని. సో అందుకని పెద్ద పెద్ద లడ్డూలు చేస్తున్నాను ఇప్పుడు నేను. సో మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. మీ ఇంట్లో చాలా మెంబర్స్ ఉంటే చిన్నగా చేయండి, లేదు ఒక ఇద్దరే తినేవాళ్ళు ఉన్నారంటే మీ చేతికి ఎంత వస్తుందో పిండి అంత లడ్డు చేయండి. ఒక్క లడ్డు ఈజ్ ఎనఫ్ అండి. మీకు ప్రోటీన్, కాల్షియం, ఐరన్, B12, omega-3 అన్నీ దొరుకుతాయి దీంట్లో. అంత మంచి లడ్డు అండి ఇది. మీరు ఏదో న్యూట్రిబార్ కొనాల్సిన అవసరం లేదు, న్యూట్రిబార్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే జాగరీ ఇష్టం లేదో మీరు డేట్స్ వేసుకోండి. అది ఏం చేయాలంటే ముందే నానబెట్టాలండి, పాలల్లో కానీ దేంట్లోనైనా వేడి నీళ్ళలో కానీ నానబెట్టి తీసి దాన్ని పేస్ట్ చేసుకోండి. బట్ అది మిక్సీలో వేయకండి, ఎందుకంటే మిక్సీలో వేస్తే సరిగా ఇది మిగతావన్నీ పొడి కావు. లాస్ట్లో తీసిన తర్వాత మీరు వేసుకోవచ్చు ఎవరైతే జాగ్రత్త చేయాలన్నా. చూసారా ఒక 25 లడ్డూస్ అయినాయండి మొత్తానికైతే. అలా చెప్పట్లేదు, కౌంట్ చేసి నార్మల్గా చెప్తున్నాను నేను. సో ఇవ్వండి లడ్డు చేసేది. మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ షేర్ అండ్ ప్లీజ్ డూ కమెంట్. నేను కరెక్ట్ చేశానా లేదా, లేకపోతే మీరు ఇంకేమైనా ఇస్తారా, మీ దగ్గర ఏమైనా రెసిపీస్ ఉంటే చేయండి. సో దట్ నాకు కూడా చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇదండి ఈరోజు రెసిపీ నాది. ఎందుకంటే చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను లడ్డు, చేయలేకపోతున్నాను. మా బాబు ఎవ్రీడే అడుగుతాడు, వాడికి లడ్డు అంతే అంత పిచ్చి. సో ఇదండి. మీకు ఇంకేమైనా లడ్డూస్ కావాలంటే చెప్పండి, చేస్తాను. నేను చాలా వెరైటీ లడ్డూస్ చేస్తాను. దట్ ఆల్సో ఇట్స్ వెరీ ప్రోటీన్ రిచ్. అన్నీ నేను అలా వేస్టేజ్ చేసి తినిపించనండి పిల్లలకి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇవి నేను ఒక బాక్స్లో పెట్టేసి మా హస్బెండ్కి ఒక బాక్స్, మా వాడికి ఒక బాక్స్ పెట్టేస్తాను. సో దట్ ఆయన ఆఫీస్కి తీసుకెళ్ళచ్చు. ఇదండి చూసారా, ఒక బాక్స్ వచ్చేసి మా హస్బెండ్కి, ఒక బాక్స్ వచ్చేసి మా బాబాకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. చలో అండి, మళ్ళీ రేపు ఇంకో కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. సో సీ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్, ఇప్పుడు టైం ఎంత అవుతుంది, ఆఫ్టర్నూన్ 3:30. సో హ్యావ్ ఎ గ్రేట్ ఆఫ్టర్నూన్. అందరూ బీ హెల్దీ, బీ సేఫ్, eat healthy especially. Bye bye. Thank you for watching.